బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. జీవితానికి అప్లై అవుతుంది. మీరు ప్రపంచంలో హిట్ అయిన ఏ సినిమాను తీసుకోండి, అది ఎమోషన్స్‌తో మిళితమై ఉంటుంది. మీకు 'బాహుబలి' తీసుకోండి. 'బాహుబలిలో' ఒక సీన్ ఉంటుంది. ఏమిటి? వాడెవడో టచ్ చేశాడని వాడి వేలు కట్ చేస్తుంది గదా! ఆమె. యెస్. అనుష్క చేస్తుంది గదా! చేసినప్పుడు అది పెద్ద ఆ సభలో, నిండు సభలో ఆమె రమ్యకృష్ణ అడుగుతుంది. "ఇది ఎట్లా చేస్తావు నువ్వు? వాడు పెద్ద అధికారి గదా! అది ఇది" అన్నప్పుడు ఆమె చెప్తుంది ఎందుకు తాను కట్ చేశానని. అప్పుడు అతనేమంటాడు? అతను తల గదా కట్ తీసేయాల్సింది. నువ్వు చెయ్యి గాదు గదా! అంటే ఆ సీన్ విపరీతమైన ఎమోషన్స్‌తో ఉంటుంది. గమనించండి. యెస్. ఆ సీన్ ఎన్ని యెస్. సార్లు చూస్తారో యూట్యూబుల్లో గూడా జనాలు. అంటే 'టైటానిక్' తీసుకోండి. అది ఒక షిప్ మునిగిపోవడం వల్ల హిట్ అయిన సినిమా గాదు. ఒక ప్రేమికులు తాము అనుకున్నది సాధించలేక ఆ షిప్ ప్రమాదంలో ఒక ప్రేమికుడు చనిపోతే ఆమె పడిన తపన అదంతా ట్రావెల్ అవుతుంది ఆ ఎమోషన్. అందుకు అది హిట్ అయింది. మీరు హిట్ సినిమాలు ఏవైనా తీసుకోండి, అది విత్ ఎమోషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో గూడా మీరన్నట్టు 'రకుల్ ప్రీత్ సింగ్' శూర్పణఖ క్యారెక్టర్‌లో చాలా చక్కగా కనిపిస్తున్నారు. ముక్కు కట్ జేయడము. అది అంతే అది అంటారా? వాల్మీకి మహర్షి రాశాడు ఆ ముక్కు కట్ చేసే సీను. ఆ! రకుల్ ప్రీత్ సింగ్ పాపం బావుంటుంది అమ్మాయి. ముక్కు కట్ చేస్తాడు. అక్కడ అలాగే ఆ సీన్ జరగకపోతే ఆ! రామాయణ మహాయుద్ధం రామ-రావణ యుద్ధమే జరగదు. అవును. ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అక్కడ. సరే దాని మీద ఒక స్త్రీ ముక్కు చెవులు కోయడం న్యాయమా? అన్యాయమా? అనేది చాలా డిస్కషన్ చేయొచ్చు గానీ, కానీ రామాయణంలో ఆయన వాల్మీకి మహర్షి రాశాడు గాబట్టి, ఇంకోటి కూడా వాల్మీకి మహర్షి చెప్పినది ఇంకోటి కూడా ఉంది. అంటే మనందరికీ అప్లై అవుతుందది. ఎవరికైనా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అప్లై అవుతుంది. అదేమిటంటే, నువ్వెంత తెలివైన వాడైనా గావచ్చు, నువ్వెంత జ్ఞానం ఉన్నవాడైనా గావచ్చు, ఒక్కోసారి మనకు మాయ కమ్ముతుంది. మాయ అంటే ఏమిటంటే, మన విచక్షణని మనం కోల్పోతాం. బంగారు జింక అనేది ప్రపంచంలో లేనే లేదు గదా! అంతే గదా! సీత ఎందుకు బంగారు జింక గావాలని జెప్పింది? సీత చూడని బంగారమా? సీతకు తెలియని బంగారమా? బంగారు పెట్టెలోనే పుట్టింది గదా ఆమె. అవును. బంగారం తెలియని సీత గాదు గదా! మహారాజు కూతురామె. ఒక మహారాజుకు భార్య, ఒక మహారాజుకు కోడలు. కానీ ఆమె ఎందుకు ఆ క్షణంలో ఆమెకి పని జేయలేదు? విచక్షణ పోయింది. అంటే బంగారు జింక అనేది ఉండదని తెలిసినా కూడా, ఆ బంగారు జింక తనకు కావాలి అని కోరింది. అక్కడి నుంచే గదా కథ మొదలవుతుంది. యెస్. లక్ష్మణుడు అన్నా వదిన మీద ప్రాణం పెట్టుకొని అడవుల్లో తిరుగుతున్న లక్ష్మణుడినే ఆమె ఏమంటుంది? నువ్వేదో తప్పుడు ఆలోచనతో ఉన్నావు అంటుంది. అంటే విచక్షణ కోల్పోవడం అనమాట. అప్పుడు అతను లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు. అప్పుడు గూడా ఆమె లక్ష్మణ రేఖను దాటుతుంది. లైఫ్‌లో మనకి ఇవన్నీ అవి నార్మల్ లైఫ్ లేక అప్లై చేసి చూడండి అవన్నీ మీకు తెలుస్తాయి. యెస్. అందుకని రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూస్తారు. మీరు చెప్తున్న ఈ ట్రైలర్ ఇవన్నీ గూడా గ్రాండియర్ ఉంది గదా! ఈ గ్రాండియర్ ఒకటే కాదు. దాంట్లో గనక కరెక్ట్‌గా ఎమోషన్స్ వర్కౌట్ అయితే, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చెప్పే 'బాహుబలి' ఈ రికార్డులన్నీ గూడా బద్దలు చేయొచ్చు. కానీ మీరన్నట్టు ఇప్పుడు మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, రామాయణం ఇదంతా మన వరకే తెలుసు. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా అందరికీ చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో మన భారతదేశం యొక్క గ్రాఫ్ పెరుగుతుందనే అనుకోవచ్చు. ఖచ్చితంగా. మన దేశంలో ఉన్నటువంటి రామాయణ, మహాభారతాలు లాంటి మహా ఇతిహాసాలు, కావ్యాలు ఏవన్నానండి, అలాంటి గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు మొన్న చూసిన మనము 'ఒడిస్సీ' ఇవన్నీ కూడా గ్రీక్ మైథాలజీలో ఉన్నప్పటికీ, మీకు 'ఒడిస్సీకి' గూడా మనం ఎందుకంత కనెక్ట్ అవుతామంటే, అతను అన్నేళ్ళు కుటుంబానికి దూరంగా ఉండి, కుటుంబం కోసం, ఇంటి కోసం అతను వెతుక్కుంటూ వస్తే అతన్నెవరు గుర్తుపట్టరు. కానీ ఆమెకు తెలుసు తన భర్త ఉన్నాడెక్కడో అని. మీరు ఆ సీన్ లాస్ట్ సీన్ చూడండి. అతను ఆ బాణాన్ని ఇలా మీటినప్పుడు ఆమె వెళ్తున్న అలా ఆగిపోతుంది. ముఖ్యంగా మనం ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యామంటే 'ఒడిస్సీ' అన్ని చోట్ల హిట్ అయింది కదా! నోలన్‌ది. అదే కారణం. కానీ సార్ ఈ ట్రైలర్‌లో చూస్తే మీరు గమనించండి. సీత చాలా సౌమ్యంగా ఉంటది. ఆఫ్‌కోర్స్ సాయి పల్లవి గారు ఈ క్యారెక్టర్‌లో చాలా బాగా యాప్ట్‌గా సెట్ అయ్యారు. తనకు తనే ఓన్ డబ్బింగ్ చెప్పడం కూడా చూస్తున్నాం. ఇక్కడ అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే తను కత్తి పట్టుకున్నది. అసలు సీత కత్తి పట్టుకునే సందర్భం అసలు రామాయణంలో ఉందా సార్? నేనైతే ఎక్కడ చదవలేదు. ఆ! సీత ఎందుకు కత్తి పట్టుకుంటుంది అనేది రామాయణము అనేక మంది రాశారమ్మా. వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని అనేక వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. హ్మ్. ఎక్కడైనా సీత కత్తి పట్టుకునే ఒక సన్నివేశం ఉందేమో మనకు తెలీదు. ఆ సినిమా చూస్తే గాని తెలియదు. హ్మ్. సీత కత్తి పట్టుకున్నట్టుగా ఎక్కడా లేదు మనకి.
అసలు విన్నారా సార్? వినలేదు. మీ మీకున్న ఈ ఎక్స్‌పీరియన్స్‌లో? సీత యుద్ధము చేయగా, కత్తి పట్టుకోగా చేయలేదు. మహాభారతంలో ఉన్నాయి మళ్ళీ చాలా క్యారెక్టర్లు యుద్ధం చేసే మహిళలు ఉన్నారు గానీ, ఆ! ఇక్కడ సీత యుద్ధం చేయగా కైకేయి యుద్ధం చేసింది మళ్ళీ. హ్మ్. కైకేయి యుద్ధం చేయడం వల్లే ఆ 3 వరాలు అడిగి రాముడిని వనవాసం పంపిస్తుంది. లక్ష్మణుడు, రాముడు కంటే భరతుడు కూడా చాలా గొప్పవాడు. పట్టాభిషేకానికి తల్లి తనను ప్రిపేర్ చేస్తే, అంటే రాముడిని వనవాసం పంపితే భరతుడే గదా! తనకు వద్దంటాడు. అన్న చెప్పులు తీసుకొని పోయి, చెప్పులకి పట్టాభిషేకం చేసి అన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అంటే రిలేషన్స్ మనం ఈరోజు ఏం కోల్పోతున్నామంటే, మన చెల్లి, అన్న, తండ్రి, తల్లి, భార్యాభర్తలు ఇలా రిలేషన్స్ ఏదో మిస్ అవుతున్నాం మనం. ఈ స్పీడ్ యుగంలో మనకు ఫోన్లున్నాయి, డిజిటల్ యుగము, అద్భుతాలున్నాయి, అన్నీ ఉన్నాయి గానీ, బేసిక్‌గా మనం రిలేషన్స్ మిస్ అవుతున్నాం. ఆ పోగొట్టుకున్న రిలేషన్స్‌ని ప్రతి ప్రేక్షకుడు రామాయణంలో వెతుక్కుంటాడు. అది దాని బలం. బేసిక్‌గా దాని బలం ఏమిటంటే, మనం పోగొట్టుకున్న దాన్ని దాంట్లో వెతుక్కుంటాం. రైట్. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే 'రణబీర్ కపూర్', 'యష్', 'సాయి పల్లవి' అలాగే 'రకుల్ ప్రీత్ సింగ్' ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్‌లో జీవిస్తున్నారు. ఎక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు లేదు. అయితే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో 'ఏఆర్ రెహమాన్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంటే అసలు మన మాటల్లో చెప్పనక్కర్లేదు. ఏమన్నా పాటలుంటాయా? మీరు ఉండవా? ఇంకొక అతి పెద్ద పేరు మర్చిపోయారు మీరు. ఆ! ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఒక్కడే కాదు పనిచేసింది. ఆ! హన్స్ జిమ్మర్ పనిచేశాడు. యెస్. 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 'గ్లాడియేటర్' గుర్తుందా మీకు? ఆ! ఆ! 'గ్లాడియేటర్‌లో' ఆ మ్యూజిక్ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. 'ఇన్సెప్షన్', యెస్. యెస్. 'గ్లాడియేటరు' ఇంకా చాలా సినిమాలు 'ఇంటర్‌స్టెల్లరు' అవును. చాలా సినిమాలున్నాయి ఆయనవి. హన్స్ జిమ్మర్ అనే ఆయన చాలా ఫేమస్. ఆయన కూడా దీనికి పనిచేశాడంటే ఏఆర్ రెహమాన్ అనే ఆయన నో డౌట్ ఒక పెద్ద స్టాల్వర్ట్ ఆయన. ఆయన, ఈయన అంటే ఈ ఒక ప్రపంచంలో చెప్పుకోదగిన ఇద్దరు మ్యూజిషియన్స్ ఒక సినిమాకి పనిచేశారంటే, ఆ సినిమాలో మనం ఏదో చాలా పెద్దది ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఇప్పటికే మీకు బీజీఎం చూస్తేనే మనకు ఏమి ఇంత యెస్. ఇదిగా ఉంది అనిపిస్తుంది. ఆ ట్రైలర్‌లోనే మనకు అర్థమైపోతుంది ఆ బీజీఎం. ఇక సినిమాలో ఎక్కడో ఉంటుంది. హన్స్ జిమ్మర్ అనే అతను మామూలు మ్యూజిషియన్ కాదు అతను. ప్రపంచంలో నంబర్ 1 అతను. నేను విన్నదేంటంటే ఒక 4,000,00,00,000 భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీశారు. అయితే దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 అనేది ట్రైలర్‌లోనే రిలీజ్ జేశారు. ఇంకా మీరేమనుకుంటారు సార్? మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 3, 4 అలా గూడా రావచ్చా? రామాయణాన్ని 20 పార్ట్‌లు కూడా తీయొచ్చు. అవునా? తీయాలి అని డిసైడ్ అయితే రామాయణాన్ని మనం అసలు ఎన్ని సినిమాలు తీసాం మనం తెలుగులోనే. ఆ! రామాయణం జనరల్‌గా ఏమవుతుందంటే రాముడు వనవాసం వెళ్ళే దగ్గర నుంచి రావణుడితో యుద్ధం చేసి సీతను తెచ్చుకునే వరకు ఎండ్ అవుతుంది. మామూలు రామాయణం. పార్ట్ 2 ఏమిటంటే ఆమెకు లవకుశులు అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండడం వల్ల లవకుశులు జన్మించడము, లవకుశులు తండ్రితో యుద్ధము చేయడం అనేది పార్ట్ 2. ఈ 2 పార్ట్‌లు వచ్చేసాయి భారతదేశంలోని అన్ని భాషల్లోనూ వచ్చేసాయి. వీళ్ళు పార్ట్ 2 కాకుండా పార్ట్ 3 గూడా ఏమైనా తీయాలనుకుంటే కూడా తీయొచ్చు. దానిదేముంది. రామాయణం అనేది ఒక పెద్ద ఎమోషన్ గదా! అది మీరు ఎన్ని నీళ్లు తీసుకుపోతే అన్ని నీళ్లు తెచ్చుకోవచ్చు. మీరు తీసుకెళ్ళే పాత్రను బట్టి ఉంటుందది. కానీ ఎంత తెలుసుకున్నా బోర్ అనేది లేని సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే రామాయణం. నీతితో పాటు ఎమోషన్స్ మీరన్నట్టు అన్ని రకాల అంటే అంటారు గదా! 64 కళలు దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి. సో, ఇప్పుడు ఇది మన ప్రపంచ పటంలో మన భారతదేశ యొక్క గొప్పతనము చాటి చెప్పడమే కాక, మన తెలుగు ప్రజలందరూ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ అని నాకనిపిస్తుంది. ఏదో కొత్తదనం ఉంది. మీరేమంటారు సార్? భారతదేశంలో ఉన్నవాళ్ళు అంటే భారతదేశంలో జన్మించిన ప్రతి వాళ్ళు ఆ సినిమాని చూస్తారు. ఎందుకు చూస్తారంటే రామాయణంతో కనెక్ట్ ఏదో ఒక రకంగా కనెక్ట్ కాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మన హ్మ్. దేశం మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 10, 20 మంది ఫ్రెండ్స్‌ని మీరు ఒకసారి అడగండి. వాళ్ళ పేర్లు రామాయణంలోని పేర్లతో ఏదో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన యెస్. దేశంలో ఉన్న భారతమో, రామాయణంతోనో లేదా దేవుళ్ళ పేర్లతోనో ఏదో ఒక రూపంలో అంటే మోడర్న్ పేర్లు కూడా ఉండొచ్చు. ఆ మోడర్న్ పేరుకి కూడా అర్థం ఇంకేదో ఈ పురాణాల అర్థం ఏదో ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మనము దాంతో కనెక్ట్ అయిపోయి ఉన్నాం. భారత మహాభారతము, రామాయణంతో మనం కనెక్ట్ అయినాం. కాబట్టి వాళ్ళు ఎంత బాగా తీస్తే అంత బాగా ఆడుతుందది. బాగా తీయకపోతే మళ్ళీ మరో ఆదిపురుష్ అయ్యే ప్రమాదం ఉంది. ఆదిపురుష్ హ్మ్. ప్రభాస్ అంతటి నటుడు ఉన్నప్పటికీ అది ఎందుకో ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే దాంట్లో ఏదో లేదు ఎమోషన్ ఏదో మిస్ అయినాం మనం దాంట్లో. మనము హనుమంతుడు కనిపించినప్పుడు గూస్ బంప్స్ రావడం ఇలా ఏదో జరగాలి గదా! అలా ఏదో జరగలేదు ఆ సినిమాలో. వీళ్ళు ఆ పొరపాటు చేయకపోవచ్చు బహుశా. యెస్.
ఫైనల్‌గా మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ ట్రైలర్ పైన? అండ్ మా ఐడ్రీమ్ వ్యూవర్స్‌కి మీరేం చెప్పదలుచుకున్నారు? చెప్పేది ఉంది, బ్రహ్మాండమైన గ్రాండియర్‌గా తీశారు. 4,000 కోట్ల బడ్జెట్ అంటే ఆ! అసలు ఆ రావణుడు ఇలా చూసినప్పుడు ఆ కింద జనము లేదా జటాయువు ఆ షాట్స్ చూడండి ఎంత గొప్పగా ఉంటాయి. అంటే చాలా మంది కొన్ని వందల వేల మంది టెక్నీషియన్స్ పనిచేస్తే తప్ప ఆ షాట్స్ రావు అవి. వాటన్నిటికీ అనుగుణమైన సంగీతము, నటన ఎలాగో అద్భుతంగా చేస్తారు. ఎమోషన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయితే మనం భారతదేశంలో సినిమాల్లో, భారతీయ సినిమాల్లో చెప్పుకోదగిన గొప్ప సినిమాగా మిగులుతుంది. యెస్. సో, తెలుసుకున్నారు కదా వ్యూవర్స్. మరి 'రామాయణ' ట్రైలర్ చూస్తుంటేనే క్యూరియాసిటీ పెరుగుతోంది. ఖచ్చితంగా అసలు ఈ మూవీ చరిత్ర రికార్డులు తిరగరాస్తుందనిపిస్తోంది. మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.